షోడశి అన్న, కామాఖ్య అన్న, ఉమ్. రాజరాజేశ్వరి, ఉహుం. ఆ ఈ పేర్లన్నీ త్రిపుర సుందరి అన్నీ ఈమెవే. ఆహా. ఆ ఈమె బుధగ్రహానికి ఆధిపత్య దేవత. ఉమ్. బుధుడు మెర్క్యూరీ ఉమ్, ఉమ్. బిజినెస్ గ్రహం. మెర్క్యూరీ అంటేనే బిజినెస్, వ్యాపారానికి బాగా. స్టాటిస్టిక్స్, ఇంకా ఆ లెక్కలన్నీ ఏం దగ్గరే ఉంటాయి. అందుకే గణితానికి కూడా బుధుడే అధిపతి. ఆహా. ఒకరు గణితం బాగా చేస్తున్నారంటే బుధుడు ఎక్సలెంట్ గా ఉంటాడు. అది జ్యోతిష్యానికి బుధుడే అధిపతి. ఓకే. సో ఈమె ఈ మెర్క్యూరీకి ఆధిపత్య దేవత. ఉమ్. ఈమె షోడశి అని కూడా అంటాం. అంటే 16 కళలని ఈమెలో పెట్టుకొని ఉంటుంది. చంద్రకళలను, ఉమ్. వ్యానింగ్ మూన్, వ్యాక్సింగ్ మూన్ అని మనం విని ఉంటాం కదా. అవును, సో అవును. ఈ షోడశ కళలను ఆమెలో పెట్టుకొని ఉంటుంది. ఉమ్. ఎప్పుడు కానీ చూడండి, దశమహావిద్యల్లో ధూమావతిని తప్ప ఉమ్. ఎవరిని కొలవాలన్నా మనం 16 ఏళ్ళ అమ్మాయిలుగానే కొలవాలి. ఉహుం. ఉమ్. మనం దుర్గని కొలిచినట్ట ఒక మెచ్యూర్ లేడీగా కొలవలేం. ఓకే. దుర్గని చూసారు, ఎప్పుడు చూసినా కొంచెం మెచ్యూర్ గా ఉంటుంది. మెచ్యూర్ గా ఉంటారు. అవును. ఆ ఒక Dominative గా, mature గా. డిపిక్షన్ కూడా అలాగే ఉంటుంది. బట్ దశమహావిద్యల్లో ధూమావతి తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా 16 ఏళ్ళ వాళ్ళలాగే చూడాల్సి ఉంటుంది. ఉమ్. అలా ఈమె షోడశి అంటే 16 తో రిలేషన్ అయ్యి ఉంటుంది అనమాట ఈమె. ఇక తర్వాత ఈమె పేర్లు చెప్పాం మనము. కామాఖ్య అని, అవును. కామేఖాగా కామాఖ్యగా అయ్యింది, రాజరాజేశ్వరి, ఇలా రకరకాల పేర్లతో ఉమ్. పిలుస్తాం అనమాట ఈమెను. కామాఖ్య దేవతను మనము ఈమె తాంత్రిక దేవతగా చూడాలి. ఉమ్. తాంత్రిక దేవతలలో ఆది దేవత కామాఖ్యాదేవి, ఉహుం. త్రిపుర సుందరి అని కూడా చెప్పాము. ఎలా ఈమె ఫార్మేషన్ జరిగిందంటే, కాళీ స్వరూపం ఉంది కదండి. సో ఇలా దక్ష యజ్ఞంలో ఉమ్. ఈమె రకరకాల ఫేసెస్ ప్రచండ శక్తిగా భయంకర రూపంలో వచ్చిన తర్వాత దేవదేవతలంతా అడుగుతారేమైనా, అమ్మ నీ ఉగ్రస్వరూపం మేము చూడలేకపోతున్నాం, నల్లగా నువ్వు భయంకరంగా కూరలు వేసుకొని ఇంత నాలుకతో ఈ చేతులన్నీ ఇట్లా కట్టుకొని శత్రువుల తలలు మెడలు, ఇది ఇంత మాకు చూడలేకపోతున్నాము. ఉమ్. నువ్వు జగన్మాతవి కదా, ఇంత భయంకర స్వరూపం ఉంటే మేము ఎట్లా, మా కోసం ఏదన్నా కొంచెం మంచి సాఫ్ట్ గా చూడదగ్గట్టుగా. ఉండమ్మా అంటే, అప్పుడు అత్యంత సుందరిగా దేవతలలోనే, మామూలు మన సుందరి అంటేనే లక్ష్మీదేవి సైడ్ వెళ్ళిపోతాం, అవును, బ్యూటీ అంటేనే. అవును. సరస్వతిని కూడా కాదు కానీ లక్ష్మి సైడ్ లక్ష్మీదేవి, వెళ్ళిపోతాం. అవును. ఆమె సాఫ్ట్ నేచర్, లోటస్, ఇవన్నీ. అవును. అంతటి బ్యూటీకి ఆధిపత్య దేవతగా త్రిపుర సుందరిగా ఈమె ఆవిర్భావం జరుగుతుంది. ఓకే. అందుకే ఆమె పేరు త్రిపుర సుందరి అని పెట్టారనమాట. ఉమ్. అందుకే అందం కోరుకోవాలి, అందాల పోటీల్లో పాల్గొనాలి అనే వాళ్ళు కూడా త్రిపుర సుందరి దేవతను కొలవచ్చు. ఓహో. సౌందర్యానికి ఈమె ఆధిపత్య దేవత. ఓకే. ఇక ఈ కామాఖ్యాదేవి ఎలా వచ్చింది అంటే, త్రిపుర సుందరి అయిపోతుంది కదా, తర్వాత దక్ష యజ్ఞంలో అదంతా సీన్ జరిగిన తర్వాత యోని వచ్చి మనకి ఇక్కడ పడుతుంది. అవును. నీలాచల్ పర్వతాల్లో పడిపోతుంది. అవును. పడిపోయిన తర్వాత ఈ యోనిని ఫస్ట్ కనుక్కోనేది మన్మధుడు. ఉమ్. ఉమ్. ఎలా అంటే, దక్షయజ్ఞం తర్వాత శివుడు ఇంకంతా అయిపోయిన తర్వాత ఈయన వెళ్ళి హిమాలయాలకి వెళ్ళి దక్షిణామూర్తి అవతారం ఎత్తుతాడు. ఉమ్. అంటే నాకు ఇవి ఏవి వద్దు, బంధాలు వద్దు, ఏమొద్దు అని చెప్పి దక్షిణామూర్తి స్తోత్రం తెలుసు కదండి, మౌనం అవును. ఉండి ఇలా ఉంటే ఆయన దగ్గర నలుగురు, అవన్నీ తెలుసు కదా. అవును. ఈ దక్షిణామూర్తి స్వరూపంగా ఇలాగే ఈయన ధ్యానం చేసుకుంటుంటే ఇంకా ప్రపంచం ఎట్లా స్తంభించిపోతుంది. అంతే కదా. అవును. తర్వాత ఈయన ఇది చేయాలి కదా ఫైనల్లో ఉమ్. అని చెప్పేసి దేవతలంతా కలిసి మన్మధుడిని పంపిస్తారు. మన్మధుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకు. ఉమ్. నాయన నువ్వు పోయి ఏదో ఒకటి లొడబెట్టు, ఆయన కొంచెం ఇది అయితే లే- పెళ్లి చేసుకోవాలి, కదుపు ఇంకా ఆయన్ని. పెళ్లి చేసుకోవాలి కదా ఆయన. ఎందుకంటే మళ్ళీ సతీదేవి హిమవంతుని బిడ్డగా జన్మ తీసుకుంది కాబట్టి ఈయనలో ప్రేమ అనేది మొదలైతే అక్కడ పార్వతికి పోయి ఏదో వివాహం జరుగుతుందని మన్మధుని పంపిస్తారు. ఈయన పోయి బాణం వేస్తాలుగా ఆయనకి పిచ్చిలేసి మూడోకాన్ని తెరిచేసి మన్మధుని భస్మం చేస్తారు. అవును. చేస్తేనే రతీదేవి కూడా ఉంటుంది కదా, ఈమె అడుగుతుంది అనమాట, స్వామి జరిగిన పొరపాటు. ఇంక అందరూ వస్తారు, లక్ష్మి, శ్రీ మహావిష్ణువు అందరూ వస్తారు. వస్తే అప్పుడు అడుగుతారు, ఏదో జరిగినది నీలో ఇలా చేయాలని చేశాము, నువ్వేమో భస్మం చేసేసావు అంటే, శివుడు సరే అని రతీదేవి ప్రార్థన చేస్తుంది శివుడిని. ఈయన ఆయన మన్మధుని మళ్ళీ తీసేస్తాడు, బయటకు వస్తాడు. కానీ మన్మధునికి అందం ఉండదు. అయ్యో. దేవతలలో అత్యంత అందగాడు మన్మధుడే. అవును. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కొడుకు, ఆయన ఆకర్షణ శక్తి కదా శ్రీ మహావిష్ణువు. సేమ్ అదే ఈయనకు పడింది అనమాట. రతీదేవి అడుగుతుంది, స్వామి నా భర్త అందానికే ప్రతిరూపం, నువ్వేమో అందం లేదు, కాల్ చేసినావు మొత్తం,
ఫైర్ అవును. బర్న్ అయిపోయింది. ఇప్పుడు నా భర్తకు అందం రావాలంటే ఏం చేయాలంటే శివుడు అప్పుడు ఇక్కడ నీలాచల పర్వతాలు ఉన్నాయమ్మా, అక్కడ బ్రహ్మపుత్ర నది ఉంది, అందులోకి వెళ్ళి స్నానం చేసేసి ఉమ్, కొండెక్కి అక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడింది, ఉమ్, ఈయన పోయి ఫైండ్ అవుట్ చేయమను, చేసేసి పూజ చేయమని వస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఉమ్. ఫస్ట్ మొట్టమొదటి కనుక్కునే మన్మధుడు అచ్చా. బ్రహ్మపుత్ర నదికి వెళ్ళి అక్కడ గౌహతిలో బ్రహ్మపుత్ర ఉంటుంది కదా, అవును. అక్కడికి వెళ్ళి స్నానం చేసేసి కొండంతా వెతుకుతాడు. బాగా వెతికితే అప్పుడు అమ్మవారి స్వరూపం కనిపిస్తుంది. ఉమ్, మొక్కుతోనే ఆమెకు పూజ చేస్తూనే నాకు అందంగా అయిపోతాడు అనమాట. ఉమ్. కామరూపం దాల్చినాను కదా ఈమెను మొక్కుతోనే అవును. అని చెప్పేసి ఆయన ఇక్కడ నుంచి దీని పేరు కామరూప. అచ్చా, అందుకు అందుకే కామాఖ్య. గౌహతి ఫస్ట్ పేరు కామరూప. కామరూప. మనము 600 లేదా క్రీస్తు శకం మనం ఇప్పుడు చెప్తున్నాం కదండి, సిఈ. అవును. సిఈలో మనకు 600 సిఈ టైంలో చూస్తే కామరూప అంటాం. ఉమ్. కామరూప, సమతట అక్కడున్న పేర్లు అవును. చరిత్రలో. అవును. ఉమ్, సో అలా కామరూపగా వచ్చింది. కామరూప తర్వాత ప్రజ్యోతిష్పురగా వస్తుంది. ఉమ్. ప్రజ్యోతిష్పుర తర్వాత ఇప్పుడు గౌహతి అయింది. ఓకే. ఉమ్. ఉమ్, అలా ఫస్ట్ మన్మధుడు కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత దేవతల శిల్పి ఉన్నారు కదండి, విశ్వకర్మని అవును. పిలిచి అక్కడ ఆలయాన్ని పెట్టిస్తాడు. అదే ఇలా పెట్టించారు. కామాఖ్యాదేవి ఉద్భవించింది. ఉమ్, ఈ కామాఖ్య అనేది లోకల్ గా ఉన్న భాష ప్రకారం ఒక ట్రైబ్స్ ఉంటారు కదండి, ఉమ్. కామేక ఇలా కామాఖ్యగా అవును. వాళ్ళ అయింది. కానీ ఒరిజినల్ పేరు త్రిపుర సుందరి. ఆహా. షోడశి. కామేక లోకల్ ట్రైబ్స్ పిలుచుకునే పేరు. అది ఇప్పుడు ఎక్కువగా పాపులారిటీ పాపులర్ అయింది. అవును. సో ఇదండి కామాఖ్యదేవి స్టోరీ. ఉమ్. మరి అమ్మవారిని ఎట్లా కొలుస్తారు, కొలవడం? ఈమెను కొలవడం పంచమకారాలతోటే తాంత్రిక విధి విధానాల్లోనే జరుగుతాయి ఈమె పూజలు. ఉమ్, ఉమ్, సాత్వికంగా జరగవండి. ఉమ్, సాత్వికంగా అయితే ఫలబలి అని ఉంటుంది, ఆ ఉమ్, ఫలబలి ఇచ్చిస్తారు. కానీ ఇట్స్ వెరీ లో కంటెంట్ అండ్ లో గ్రేడ్ ఆఫ్ ఇదన్నమాట. ఉమ్. ఈమెకు బలులే చేస్తారు, ఓకే. మేక, దున్నపోతు ఇలాంటి బలులే చేస్తారు ఉమ్. కామాఖ్యలో. ఇప్పుడు కామాఖ్య ఆలయంలో కూడా పూజా ఉమ్. విధానం అదే జరుగుతుందా అదే లోపల? జరుగుతుందండి, అదే ఉమ్, జరుగుతుంది. కామాఖ్య అంతా బలులే ఉంటాయి. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆమె యోని భాగం పడింది కదండి, అవును. రక్తస్వరూపం కదా, అవును. కాబట్టి ఆ రక్త ధారలు అనేవి వస్తూనే ఉమ్. ఉంటాయి. చాలా మంది ఇప్పుడు దీక్ష తీసుకునే వాళ్ళును కామాఖ్య దేవి ఆలయానికి వెళ్ళి చేస్తూ ఉంటారు కదా చాలా మంది. దీక్షలు అంత తొందరగా ఇవ్వరండి, ఇవ్వరా? ఎవ్వరికి ఉమ్, ఇవ్వరు ఉమ్, దీక్షలు.